జూలై 8-9 తేదీల్లో రాష్ట్ర ప్లీనరీ సమావేశాన్ని గురించి చర్చించడానికి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల అధ్యక్షులు పరిశీలకులు ముఖ్యమైనటువంటి నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ప్లీనరీకి సంబంధించి స్థానికంగా జిల్లా స్థాయిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి తీర్మానాలు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, దాని మీద ఎటువంటి తీర్మానాలు చేయాలనేటువంటి దాని మీద చర్చించడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఎవరైతే రేపు రాబోయేటువంటి ఎన్నికలకి సహాయ సహకారాలు అందించడానికి ప్రశాంత్ కిషోర్ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు పనిచేస్తున్నారో ఆయనకి వచ్చినటువంటి అందరికీ కూడా ఆయన్ని పరిచయం చేయడం జరిగింది. కేవలం పరిచయం చేసిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక ఆయన రూపొందించబోతున్నారనేటువంటిది తర్వాత తెలియజేస్తామని చెప్పారు. దానితో పాటు ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు రేపు రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరితో కలిసి పనిచేయడానికి ఆయన ఈరోజు కేవలం పరిచయం చేయడం జరిగింది. పరిచయం చేసినటువంటి సందర్భంలో ఆయన ప్రతి ఒక్కరితో కూడా కలివిడిగా మాట్లాడి ప్రతి ఒక్కరితో కూడా ఏ విధంగా రాబోయేటువంటి రోజుల్లో కలిసి పనిచేయాలనేటువంటి దాని మీద ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా జిల్లా కోఆర్డినేటర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా 8-9 తేదీల్లో జరిగే ప్లీనరీ గురించి, ప్లీనరీ విజయానికి ఏ విధంగా అందరూ కూడా కృషి చేయాలో, అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ గారు ఎవరైతే ఎలక్షన్కి మనం కన్సల్టెంట్గా తీసుకున్నామో ప్రశాంత్ కిషోర్ గారిని కూడా ఈరోజు ముఖ్య నాయకులందరికీ కూడా పరిచయం చేయడం జరిగింది. రాబో కాలంలో ఏ విధంగా కలిసి పనిచేయాలో కూడా అందరి సూచనలు తీసుకొని పెద్దలందరితో కూడా ఈరోజు పార్టీ అధ్యక్షులు చర్చించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేతలందరూ కూడా తమ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఈరోజు మొదటి సమావేశం ముఖ్యంగా ఈరోజు ఒక పరిచయ కార్యక్రమంలాగా జరిగింది. రాబో కాలంలో మరింత లోతుగా అధ్యయనం చేసి పార్టీ గెలుపుకు ఏ విధంగా కృషి చేయాలో అందరూ కూడా సమిష్టిగా పనిచేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. జిల్లా ప్లీనరీలు అన్నీ కూడా ఈరోజు బాగా జరిగినాయి. జిల్లా ప్లీనరీలే కాదు, కాన్స్టిట్యున్సీ ప్లీనరీలు కూడా ఈరోజు చాలా గొప్పగా జరిగినాయి. తెలుగుదేశం పార్టీ పెట్టిన జన చైతన్య యాత్రలు వెలవెలబోయి జనాలు లేకుండా వెలవెలబోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్లీనరీలు అన్నీ కూడా సక్సెస్ కావడం మనం గమనించదగ్గ విషయం అని చెప్పి కూడా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.